నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా అది ఏనుగు గ్యాస్ వదిలినట్టుగా అవుతుందనేది ఒక విమర్శ ఉంది. అంటే ఏనుగు గ్యాసు అని నేను ఎందుకు అంటున్నానంటే, ఏనుగు కడుపు చెడిపోయి గ్యాస్ విడిచిపెడుతుందని మావటివాడు చెప్పాడట. చెప్పగానే అమ్మో! ఏనుగు ఎంత భారీ స్థాయిలో ఉంది కదా! అది గ్యాస్ వదిలిందంటే ఎంత భయంకరమైన సౌండ్ వస్తుందో కదా అని ఏనుగు వెనకున్న 7 ఊర్లు ఖాళీ చేశారట. 7 ఊర్లు ఖాళీ చేసేశారు. తీరా అది తోకెత్తి తుస్సుందంట. సో ఇట్లాగా చాలా విమర్శలకి, చాలా ట్రోలింగ్స్‌కి లోనవుతున్నారు మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన ఏది చెప్పినా, ఏం మాట్లాడినా ట్రోల్స్ గురవ్వడం, కల్తీ నెయ్యి, ఆవు సరిగ్గా ఆహారం తీసుకోకపోతే నెయ్యి కల్తీ అవుద్దని చెప్పడం, తర్వాత ఆహ్, ఇదేంటిది పరకామణిలో కేసుకు సంబంధించి 100 కోట్లు పెద్ద స్కామే కాదు అని ఈ రూ. 10 స్కామే కదా! అంటే ఆ స్థాయిలో అలాగ ఉన్న వ్యక్తి, అలాగ ఒక పార్టీకి నాయకుడు, పైగా ముఖ్యమంత్రి కూడా అయిపోయారు కదా ఆయన గత 5 ఏళ్లలో. ఎలా అయ్యారని పక్కన పెడితే, మరి ముఖ్యమంత్రి క్యాండిడేటు అలా మాట్లాడడం ఏంటనేది చాలా ట్రోల్స్ అవుతున్నాయి. చాలా ఇది అవుతుంది. అయితే ఇప్పుడు తాజాగా ఏదైతే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణని నిరసించాలనే ఉద్దేశంతో వైసీపీ నాయకులు, వైసీపీ అధిష్టానం కోటి సంతకాల సేకరణ కార్యక్రమంకి డిసైడ్ అయ్యింది. దాంట్లో భాగంగానే ఎప్పుడు చాలా రోజులు, సంవత్సరంన్నర తర్వాత తెర మీద కనిపించిన ది గ్రేట్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాల నాని గారు కూడా చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటాం కోటి సంతకాల సేకరణ అని. అలాంటి వాళ్ళు అప్పుడప్పుడు తారాజువులా వచ్చి కనబడి వెళ్ళిపోతుంటారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం తలపెట్టి నిర్ణయించి కోటి సంతకాల సేకరణ అయిన తరువాత దాన్ని గవర్నర్ గారికి సబ్మిట్ చేసి, గవర్నర్ గారి సంతకం దాని మీద తీసుకుని, ఇవి ప్రైవేటీకరణ చెల్లదు, ఇలా చేయకూడదు అని ఒక గట్టిగా వినిపించాలి. దీన్ని వినిపించడంతో పాటు నేషనల్ లెవెల్లో, ఎక్కడ జాతీయ స్థాయిలో కూడా దీన్ని కవర్ చేసేలాగా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఎలాగా? కోటి సంతకాల సేకరణకు సంబంధించి చాలా గ్రామాల్లోంచి, చాలా నియోజకవర్గాల నుంచి కొన్ని సంతకాలు, కోటి అవ్వకపోయినా ఎంతమంది సంతకాలు పెట్టారో అంతమంది సంతకాలు బలవంతంగా పెట్టించారో, అక్కడ పెడితే బాబు పెట్టండి బాబు అని అన్నారో సంథింగ్. కొన్ని అయితే అధిష్టానానికి వచ్చేసాయి, వైసీపీ హెడ్ క్వార్టర్కి వచ్చాయి. ఇంకొన్ని రావాల్సి ఉంది. ఈ వచ్చేటప్పుడు కూడా బాబు మీరు పార్సిల్లోనో కొరియర్లో కాకండి, మీరు కార్లు వేసుకుని రండి అని చెప్పారంట. ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం ఒక నియోజకవర్గంలో ఎన్ని పంచాయతీలు ఉన్నాయో అలాగా ప్రతి పంచాయతీ ఒక కారు చొప్పున వచ్చి, సుమారుగా ఈ 175 నియోజకవర్గాలకు సంబంధించి ఒక ఇన్ని మొత్తం 5,000 6,000 పంచాయతీలు ఉన్నాయి. అన్ని పంచాయతీల నుంచి వస్తే వెహికల్స్ అవి ఇవి, ఒక్కొక్క పంచాయతీ 2, ఒక్కొక్క నియోజకవర్గం 2 లీడర్లు, క్యాడర్ 1 లీడర్లు, క్యాడర్ 2 లీడర్లు, జిల్లా స్థాయి లీడర్లు, మండల స్థాయి అందరూ కారులోనే రావాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించకుండా. అంటే ఒకేసారి ఒక 20,000 అంటే 10,000 పైచీలకు వాహనాలు అమరావతి వైపు వస్తే గ్రాండ్గా ట్రాఫిక్ జామ్ అయింది. చూసారు మా రేంజ్, మా పరపతి. ఏది మొన్న ఇక్కడ కోర్టుకు వచ్చినప్పుడు కూడా రప్ప అనుకుంటూ కుర్రోళ్ళకి డబ్బులు ఇచ్చి తెప్పించుకొని, ఇక్కడ కూడా తెలంగాణలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఆదరణ ఉంది అని చూపించుకునే ప్రయత్నం ఏదైతే చేశారో, ఇప్పుడు కూడా మాకు ఇంకా ఆదరణ ఉంది, మాకు 40% ఓటింగ్ ఉంది, ఈవీఎం ట్యాంపరింగ్లు అయ్యే గెలిచారంటున్నారు ఒక పగిపు. అవే ఈవీఎంల ద్వారా వచ్చిన శాతం ఏదైతే ఉందో అది మాత్రం యాడ్లు వేసుకుంటున్నారు 40% ఉందని. 40% ఉన్నప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ అయ్యి ఒప్పుకున్నట్ట? సరే, అంటే ఆ టాపిక్ అటు వెళ్తుందేమో. అలాంటి పరిస్థితుల్లో మొత్తం మీద ఒక 10,000 వెహికల్స్ అన్నీ అమరావతి వైపు రావాలి, రాష్ట్రం నలుమూలల నుంచి రావాలని, దాన్ని జాతీయ దృష్టికి మరల్చాలని ఒక ప్లాన్ వేశారు. చూద్దాం, ఇది ప్రతిదీ ప్లాన్ వేస్తూనే ఉంటారు. అలా అనుకుంటే ఆయన ఓడిపోయిన మరుక్షణం నుంచి కార్యకర్త దగ్గరికి వెళ్దాం, మరొకసారి వరుసగా 10 బస్సుల్లో, క్యారవాన్లో వెళ్ళి వాళ్ళందరినీ ఓదార్చి వద్దాం, మీరేం అధైర్యపడకండి, నెక్స్ట్ గవర్నమెంట్ మాదే, మీరు రెడ్ బుక్ లాగా ఏదో ఒకటి మీరు రాసుకోండి, మీకు ఖచ్చితంగా ఒక యాప్ కూడా క్రియేట్ చేశారంట. ఆ యాప్ క్రియేట్ చేసి మీరు పేర్లు గుర్తుపెట్టుకోండి, ఎవరిని వదలం, ఎక్కడికి చంద్రమండలం దాక్కున్నా వదలం, స్పేస్లోకి వెళ్ళినా వదలం అని చెప్పి రప్ప ఆ తగ్గేదేలే ఇలాంటి ఏవో సినిమా డైలాగ్. యాక్చువల్గా సినిమా నటులు పోనీ ఆ డైలాగ్ కొట్టిన అర్థం ఉంది. సినిమాలకు సంబంధం లేని కూడా ఈ డైలాగులు కొట్టి ట్రోల్స్కి గురవుతూ నవ్వుతున్నప్పటికి కూడా ఎక్కడ ఏది సక్సెస్ అవ్వలే. వెన్నుపోటు దినమన్నారు, ఎక్కడ వెన్నుపోటు దినం? ఎవరికెవరు వెన్నుపోటు పొడిచారు? మరి దానికి ఎక్కడున్నారు కార్యకర్తలు? సో ఇట్లాగా అన్ని రకాలుగా ఫెయిల్యూర్ అభాస్పాలు అవుతూ వస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కోటి సంతకాల సేకరణ ఏదైతే ఉందో ఇదైనా సక్సెస్ చేద్దామనే తలంపులో ఉన్నారు.
వెనకటికి ఆయన ఎవరు కాపు నాయకులు కూడా, ఆ కాపు నాయకుడు ఏమన్నాడు, ఆయన తుని నుంచో ఎక్కడి నుంచి భారీగా వాహనాలతో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరుతానన్నాడు ఆయన. తర్వాత ఏమైందో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు సీక్రెట్గా రమ్మన్నారు, అందుకే సీక్రెట్గా వెళ్ళి చేరుతానన్నాడు. ఆ కాపు నాయకుడు ఎవరో మీకు ఏ పాటికి అర్థమై ఉంటుంది. సో ఆ తర్వాత ఆయన కూతురు అల్లుడు కూడా జనసేనలో చేరారు. సో ఇలాంటివి ఎన్నో ప్రయత్నాలు ఎన్ని చేసినా కూడా ఒక్కసారి ఏనుగు గ్యాస్ వదిలితే తుస్సుమన్నట్టుగా జరిగాయి. ఈ కోటి సంతకాల సేకరణ అయినా ఒక్కసారి ఎలాగా రాష్ట్రంలో ఉన్న మీడియా దాన్ని కాన్సన్ట్రేట్ చేయట్లేదు, సెంటర్ చేయట్లేదు, మనల్ని పట్టించుకోవట్లేదు. 1-2 ఉన్నాయి కానీ అవి కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదంటే వాళ్ళ సొంత ఛానల్తో పాటు మిగతావి కూడా పట్టించుకునే అవకాశం ఉంది. కానీ జనరలైజ్ చేసి అన్ని వార్తలు వేయాలి కదా. ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు, ఉప ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు, సెంట్రల్లో ప్రధానమంత్రి ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఎలాగ తెలంగాణలో గ్లోబల్ సమ్మిట్ ఉంది, దీని గురించి అవి చూడాలి. కానీ ఎంతసేపు ఆ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నా దిగిపోయినా ఘోర పరాభమైనా నాయకుడు తుమ్మాడు, నాయకుడు దగ్గాడు, నాయకుడు ఖండించాడు, ఇదే వేస్తే ఇంకో పేపర్ ఎలా సేల్ అవుతుంది, జనాలు ఎవరు చూస్తారు కదా. సో కాబట్టి ఎవరు కాన్సన్ట్రేట్ చేయట్లేదు, మన వైపు చూడట్లేదనే ఉద్దేశంతో ఈ భారీగా వెహికల్స్ వస్తేనే ట్రాఫిక్ జామ్ అవుతుందేమో అనే ఉద్దేశంలో మీరే మాకు భద్రత కల్పించాలని ఏపీ డీజీపీ సార్కి లేఖ రాశారట. సరే, లేఖ రాశారు, బాగానే ఉంది. మరి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుందో లేదో చూడాలి. మీరు శాంతియుతంగా చేసుకుంటే చేసుకోండి. ఆ సంతకాల సేకరణ పత్రాలు కాముగా వచ్చేయాలి, కానీ దానికి ఎన్ని వెహికల్స్ ఎందుకు, ఎన్ని లెటర్స్ ఉంటాయి, ఎన్ని వెహికల్స్ అవసరమా? సో పోనీ దీనికి గవర్నర్ వరకు వెళ్తే మీరు గవర్నర్ని అంతగా పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయా? గవర్నర్ కానీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇచ్చిన ఆదేశానుసారి గత 5 ఏళ్లలో మీరు ఎప్పుడైనా పాటించారా? మరి మీరు పాటించినప్పుడు ఎదుటి వాళ్ళు పాటించాలని ఎందుకు అనుకుంటారు? హైకోర్టు గత 5 ఏళ్లలో చాలా సందర్భాల్లో మొట్టికాయలు కూడా వేసింది అధికారులకి పరోక్షంగా. మరి పరోక్షంగా అధికారులు వేసినట్టు దాని అర్థం ఏంటి? మీకే మొట్టికాయలు వేసినట్టుగా. మీరేం చర్యలు తీసుకున్నారా? మరి మీరు చర్యలు తీసుకున్నప్పుడు, మీరు పాటించినప్పుడు మీరు ఏదో సంతకాలు సేకరణ చేసి అంటే ఇది రాజకీయంగా మా పార్టీ ఉంది, మనుగడ సాగిస్తుంది, పార్టీ అంతర్లీనంగా ఉంది, కార్యకర్తలు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారు అని చెప్పడానికి, అది చూపించుకోవడానికి, బల నిరూపణ చేసుకోవడానికి చేసే తాపత్రయం తప్ప కోటి సంతకాల సేకరణకి కాకుండా మీరు అసెంబ్లీకి వెళ్ళండి. అసెంబ్లీకి వెళ్ళి వాదించండి. మీకు మైక్ ఇవ్వకపోతే ఇచ్చే 5 నిమిషాలు 10 నిమిషాలు ఇట్లే చేసుకోండి. స్వామి వివేకానందని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. ప్రపంచ మహాసభలు చికాగో జరిగినప్పుడు ఆయనకి 2 నిమిషాలే ఇచ్చారట చివరిగా. ఏమైంది తర్వాత? అంత సత్తా ఉంటే, పేపర్ చూడకుండా మాట్లాడగల ఇది ఉంటే మీరు మాట్లాడండి. చట్టసభల్లో మీ వాణి వినిపించండి. అది కదా ఈ సంతకాల సేకరణ అంటే. ఇంకా అందులో రిపీటెడ్ సంతకాలు ఎన్ని ఉన్నాయో. గతంలో ఎన్నికల క్యాన్వాసింగ్ గ్రీన్ మ్యాట్ వేసేసి ఇక్కడ జనాలను ఇక్కడ పేస్ట్ చేసి, ఇక్కడ జనాలు అక్కడ పేస్ట్ చేసి అట్లా గ్రాఫిక్గా చూపించుకునేది కాదు కదా. సో కాబట్టి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏ స్థాయికి సక్సెస్ అనేది అయితే కనిపించట్లేదు. ఆ ఆలోచన అన్నీ కూడా తుస్సుమంటున్నాయి. మరి ఇది ఎలా అవుతుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.